మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. బుధ ఆదిత్య యోగము ఈ యొక్క చంద్రుని యొక్క ఇంట్లో కర్కాటక రాశిలో ఏర్పడబోతూ ఉన్నది. ఈ బుధ ఆదిత్య యోగము కర్కాటక రాశిలో ఏర్పడేటువంటి సందర్భంగా ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగుండదు. యోగాలు అంటేనే హంసయోగం కానీ, లేదా బుధ ఆదిత్య యోగం కానీ, లేదా మనకు గజకేసర యోగం కానీ, అంటే చంద్రుడు గురుడు కలిసి ఉన్న ఇలాంటివి కొన్ని యోగాలు మనకు జాతకరీత్యా ఏర్పడతాయి. మరి ఈ సందర్భాలలో ఏ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే ఎట్లా అంటే, ఉదాహరణకు బుధ ఆదిత్య యోగము అంటే మనకు ఏ పని కోసమైతే మనము ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఎలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కావాలి అని చెప్పి కోరుకుంటున్నామో, ఈ సందర్భంలో ఈ బుధ ఆదిత్య యోగము అనేటువంటిది ఏర్పడడం వల్ల మనకు విశేషమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము, జాక్పాట్ తగలడము ఏదైనా, లేదా జాతకరీత్యా ఏదైనా ఒక అద్భుతాలు మనకు జరగడము, వివాహం కావచ్చును, రావాల్సిన ధనం కావచ్చును, లేదా ఏదైనా గవర్నమెంట్ ఆపర్చునిటీ కావచ్చును. ఇలా ఏదైనా అంటే చూస్తూ ఉంటాం మనం, వాడు చూస్తూ ఉండగానే ఎదిగారా అని కానీ, లేదా నక్కతో కొందొక్కారా అనేటువంటి మాటలు కానీ, ఇలాంటివి కొన్ని ఇలాంటి యోగాలు ఏర్పడేటువంటి సందర్భాలలో మనకు జరగడం విశేషం. మరి ఇప్పుడు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎవరికి బాగుంది ఈ యొక్క బుధ ఆదిత్య యోగము? రాబోయే సుమారుగా ఒక నెల రోజుల పాటుగా మనకు ఏ రాశుల వారికి బాగుండబోతున్నది అంటే ఆగస్టు ఎండింగ్ వరకు ఈ మేషము నుండి మీనరాశి వారికి వరకు కూడా ఎవరు ఏ ప్రయత్నాలలో ఉన్నారు అంటే ఉద్యోగమా, సంతానమా, లేదా ఏమైనా పదవికి సంబంధించింది, ట్రాన్స్ఫర్సా, లేదా ఏమైనా మనీ రిలేటెడా, లేదా ఏమైనా ఆస్తి పంపకాలకు సంబంధించా, లేదా ఏమైనా ల్యాండ్ రిలేటెడా, ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి నుండి బాధపడేటువంటి వారికి ఉపశమనము కలిగిస్తుంది. సో మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. వృషభ రాశి సంబంధించి బుధ ఆదిత్య యోగము వీరికి 3వ భావంలో ఏర్పడేటువంటి పరిస్థితి కనుక సమాజంలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కావచ్చును, లేదా అద్భుతమైనటువంటి ఒక జాబ్ రావడం కావచ్చును, లేదా ఎక్స్పెక్టేషన్ చేయలేనటువంటి విషయం ఏదైనా మీకు తారసపడేటువంటి పరిస్థితి. అంటే ఎట్లా అంటే ఈ పని మాకు కాదు అని మీరు ఏదైతే అనుకుంటారో ఆ పని జరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కూడా కనబడుతున్నాయి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల. కనుక ఈ యొక్క సూర్యుడు బుధుడు మనకు 3వ భావంలో మీకు కలిసి ఉండడము అనేటువంటిది ఎంతో విశేషంగా చెప్పబడుతూ ఉన్నది. కనుక ఈ బుధ ఆదిత్య యోగము అంటే సూర్య భగవానుడు మీ యొక్క వృషభములో కానీ, అదేవిధంగా తులాలో కానీ నీచబడేటువంటి పరిస్థితి. కనుక మరి ఇట్టి సూర్య భగవానుడు మీకు 3వ భావం ఏమిటయ్యా అంటే మనకు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో మీ యొక్క తల్లిగారికి సంబంధించి అనారోగ్య సమస్యలు ఏమైనా వాటిల్లేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కూడా గమనించుకోండి. దీంతో పాటుగా వృషభ రాశి వారికి గవర్నమెంట్ రిలేటెడ్ నుండి గవర్నమెంట్ ఉద్యోగం కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి పనులు ఏదైనా కూడా అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కొంత మానసికంగా సంతోషకరమైనటువంటి సందర్భాలు అని చెప్పుకోవచ్చును ఈ బుధాదిత్య యోగం వల్ల. అదేవిధంగా శారీరక సుఖము అంటే కొంత శరీరము బద్ధకస్తంగా కానీ, ఇబ్బందిగా కానీ ఉన్నటువంటి సందర్భాలలో శరీరము అనేటువంటిది మీకు
చాలా తేలికగా అద్భుతంగా ఈ బుధాదిత్య యోగం వల్ల మీకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇష్టసిద్ధి అంటే ఏదైతే పనులు ఏదైతే మాకు కావాలి అని అనుకుంటున్నారో, ఏదైతే చక్కగా కూడా ఇష్టంగా మీరు కోరుకునేటువంటి వస్తువులు కావచ్చును, ఇష్టంగా మీరు కోరుకునేటువంటి వ్యక్తులు కావచ్చును, మీకు దగ్గరగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని మరొక్కసారి గమనించుకోండి. వస్తువులు ఏదైనా కారు కానీ, టూ వీలర్ కానీ, ఇంట్లో సంబంధించినటువంటి వస్తువులు కావచ్చును, ఇలాంటివి ఏవైనా కూడా మీకు ఉపయోగపడేటువంటి పరిస్థితి. సో సంతృప్తిక అంటే కొన్ని పనులు మీ పిల్లలు చేసే పనులు కానీ, లేదా మీ ఇంట్లో జరిగేటువంటి సందర్భాలు కానీ ఎంతో సంతృప్తిని మీకు తెచ్చిపెట్టేటువంటి విధంగా ప్రతి పని కూడా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి వృషభ రాశి వారు. దీంతోపాటు తీర్థయాత్రలకు వెళ్ళడం కావచ్చును, అక్కడ చక్కగా మనకు దర్శనాలు కావచ్చును, ఇలాంటివి బాగున్నాయి. ఆరోగ్యము చాలా అద్భుతంగా ఈ బుధాదిత్య యోగం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్యము ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది, గమనించుకోండి. దీంతో పాటుగా కొంత కలత్ర సమస్యలు మాత్రం గోచరిస్తున్నాయి చిన్న చిన్నగా. అది మీరు ఏదైనా పని కానీ ఎవరైనా ఏదైనా చెప్తే యాక్సెప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో కొంత అధికారుల ముందు అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు రావడం కానీ, చక్కటి చాకచక్యంతో చక్కటి బుద్ధితో మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. సో ఇంకనూ చూసుకున్నట్టయితే బంధువులకు సంబంధించి ఏమైనా విరోధాలు ఉంటే అవి కొంత తొలగిపోయి మంచిగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కొంత వస్తువులు కొనుగోలు చేసేటువంటి యోగము ఏర్పడబోతూ ఉన్నది. అదేవిధంగా శత్రువులపై విజయము పొందేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. సో శత్రువులపై విజయము అంటే ఎవరైతే మనకు నచ్చని వారు ఉన్నారో, లేదా ఎవరైతే మనపై నెగిటివ్గా చెప్తూ ఉన్నారో, ఎవరైతే మీపై మీరు అసలు ఏమీ అనకున్నా కూడా అన్నాను అనేటువంటి విషయాన్ని చెప్పడం కానీ, ఇలాంటివి కొన్ని చెప్పుడు విషయాల వల్ల ఎదుటివారు మీకు శత్రువులుగా తయారయ్యేటువంటి సందర్భాలలో, కొంత నమ్మక ద్రోహాలు కూడా చేసినటువంటి సందర్భాలలో మరి వారికంటే మీరు ఇవాళ ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ఒక అద్భుతమైనటువంటి పని, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి పరిచయం ద్వారా మీకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళబోతున్నారు. ఈ సందర్భంలో శత్రువుపై విజయమే కదా. కనుక మనము మన మనస్సులో ఎప్పుడు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తామో వారికి మనం ఎనర్జీ ఇచ్చినటువంటి వారు అవుతాం. సో భగవంతునికి సంబంధించినటువంటి నామస్మరణలో ఉండడం వల్ల భగవంతునికి అధికమైనటువంటి దగ్గరలో ఉంటాం. సో పలానా రమేషు, పలానా సురేషు, పలానా ప్రవీణు, ఎవరు వాళ్ళ గురించి మనకు వాడు ఎవడో ఏదో మాట అన్నాడు, బస్ అయిపోయింది. వాడు అట్లా అన్నాడు ఇట్లా అన్నారు అని మనం ఊరికే దాని గురించి ఆలోచించడం ద్వారా కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. సో మరలా ఒక విషయం ఏమిటంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఖచ్చితంగా మీరు కూడా ప్రతి బుధవారము చెట్లకు నీరు పోయడము, ఈ 40 రోజులు కూడా బుధవారం దీపారాధన చేసి ఒక 3 ఇలాచీలు అందులో వేయండి. సో సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి.